మాత్రమే అన్నాడంటే మరొకరు కాదని ఇంకో వ్యక్తి లేడని అర్థం. ఆయన మాత్రమే, నువ్వు మాత్రమే అన్నప్పుడు ఏ వ్యక్తితో అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి వర్తిస్తున్నప్పుడు ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడట. వసించుచు అంటే ఆ యొక్క మళ్ళీ తేజస్సులో ఒక్కడు మాత్రమే మళ్ళీ వసించుచు అనగా నివసించుచు అమరత్వము గలవాడుగా దేవుడు ఉన్నాడంట ప్రియులారా, ఒక్కడైన దేవుడు. కనుక అమరత్వము గలవాడిగా ఉన్నటువంటి దేవుణ్ణి ఎవడును చూడనేరడు, ఎవడు కూడా ఆయనని చూడలేదంట. ఒకనాడు పరలోకము, భూలోకము, దేవదూతలు, పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తుని ఈ భూమి మీద ఎవరు కూడా పుట్టక ముందు దేవుడు ఎలా ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన ఒక్కడు మాత్రమే సమీపింపరాని తేజస్సులో మరి వసించుచు అమరత్వము గలవాడిగా ఉన్నాడు. ఆ ఉన్న దేవుణ్ణి మరి ఎవరు కూడా మరి ఎవడును చూడనేరడు. అక్కడికి వెళ్ళి చూడలేనంత తేజస్సులో ఉన్నటువంటి ఆయనను, అలాగనే మరి ఎవడును చూడలేదు, ఎవడును చూడనేరడు అన్నటువంటి ఆ దేవుడి దగ్గర మరి అలాంటి తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ప్రియులరా, మరి ఆయన ఏమనుకున్నాడో తెలుసా ప్రియులరా? ఆయన ఒక ఆలోచన చేశాడంట. అలా ఉన్నప్పుడు ఏ ఆలోచన చేశాడంట మరి ఎఫెసీలకు రాసిన పత్రికలోకి మనం వెళ్ళిపోతే, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. 1వ అధ్యాయము 4వ వచనంలో ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలని జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తులో అనేక మంది కావాలని, క్రీస్తు ద్వారా అనేక మంది పిల్లలు కావాలన్నటువంటిదే దేవుని యొక్క ఆలోచన. తీసావా ఎఫెసీలకు రాసిన పత్రిక? కనుక చూడాలి బైబుల్ని. ఏమంటున్నాడు ఇక్కడ? ఎట్లనగా తాను ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించాలి. యేసుక్రీస్తు మొదటి కుమారుడుగా ఉండాలి. తర్వాత అనేక మంది కుమారులు నాకు కావాలి. అనేక మంది కుమారులను నేను నా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి. నేను నా కుమారుడిని మొదట నేను చేయాలి, యేసుక్రీస్తుని చేయాలనుకున్నాడు ప్రియులరా. అలా యేసుక్రీస్తుని చేయటంలో భాగంగానే ప్రియులరా, మరి ఒకనాడు పరలోకములో యేసుక్రీస్తునితో మాట్లాడినట్టుగా మనకు హెబ్రీలకు రాసిన పత్రికలో కనిపిస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, కనుక మొట్టమొదట యేసుక్రీస్తు వారి ద్వారా నాకు అనేక మంది కుమారులను నేను స్వీకరించాలి అని దేవుడు అనుకున్నాడు. యేసుక్రీస్తు లాంటి కుమారులు అందరూ ఆదాము నుంచి కుమారులు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా పాపము చేసి అపవిత్రులైపోయి దేవునికి దూరం అయిపోయి దేవుని ఇష్టాన్ని నెరవేర్చని పాపిష్టులైన కుమారులుగా మారిపోయినప్పుడు ప్రియులరా, మళ్ళీ అలాంటి పాపిష్టి కుమారులు నాకు వద్దు. నాకు ఎలాంటి కుమారులు కావాలి అంటే యేసుక్రీస్తు లాంటి కుమారులు కావాలని జగత్తు పునాది వేయబడకముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడంట ప్రియులరా. జగత్తు అనగా ఈ భూమి, పంచభూతాలు,
కొండలు, సముద్రాలు, నదులు, ఈ సృష్టి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్రులు పుట్టకముందే యేసుక్రీస్తు ద్వారా తనకి కుమారులు కావాలనుకున్నాడంట. అలా కావాలని ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే ఆయన ఏర్పరచుకున్నాడు అన్నటువంటిది మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో 1:1 అంటున్నాడు. కనుక ఆ సంకల్పములో భాగంగా యేసుక్రీస్తు వారిని మరి కన్నట్టుగా మనకు 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. 5వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5లో కనిపిస్తుంది. చూడండి ఏమంటున్నాడు అక్కడ. మొట్టమొదట దేవుడు ఆత్మ అయినటువంటి దేవుడు, ఆత్మగా ఉన్న దేవుడు మరి యేసుక్రీస్తు వారిని కన్నట్టుగా మనకి ఇక్కడ రాయబడింది. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయ్యుండునని ఆ దూతలతో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా? నేను ఎవరితో చెప్పలేదు, కానీ ఒక్కరితో చెప్పుకున్నాను. నేను ఎవరితో తెలుసా? అది ఇదిగో యేసుక్రీస్తు ద్వారా నా ప్రియ కుమారుడైన క్రీస్తుని, ఇదిగో నీవు నా కుమారుడవు, నేడే నిన్ను కని ఉన్నానని ఎప్పుడైతే దేవుడు ప్రియులరా జగత్తు పునాది వేయబడకముందే, ఈ భూమిని సమస్త సకల కోటి జీవరాశులను దేవుడు సృజించకముందే యేసుక్రీస్తుని, ఇదిగో నీవు నా కుమారుడవు, నేడే నిన్ను నేను కని ఉన్నానని చెప్పి తన ఎవరినైతే కన్నాడో ఆ కుమారుడైన క్రీస్తుతో తను చెప్పుకుంటున్నట్టుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకు దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. ప్రియులారా, ఎంతో స్పష్టంగా రాయబడింది. అయితే మరి ఇంతకీ ఎప్పుడు కన్నాడు? నేడే అన్నాడు కదా. నేడంటే ఎప్పుడు? నేడే కన్నాను. ఎక్కడ కన్నాడు? తండ్రి దేవుడు ఎక్కడ కన్నాడు యేసుక్రీస్తుని అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, మరియమ్మ కనడం మనకు తెలుసు డిసెంబర్ 25 అనుకుంటుంది క్రైస్తవ లోకం. అయితే నేడు నిన్ను కని ఉన్నానని చెబుతున్నటువంటి యొక్క మరి ఆత్మ అయిన దేవుడు ఎప్పుడు కన్నాడు యేసుక్రీస్తుని అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఈ భూమిని సకల కోటి జీవరాశులను సృజించి జగత్తు పునాది వేయబడకముందే మొట్టమొదట కన్న కుమారుడు ఎవరంటే తండ్రి కన్న కుమారుడు, ఆయన యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. కనుక కుమారులు అందరికంటే జ్యేష్ఠుడు అంటాడు యేసుక్రీస్తుని. కుమారులందరికంటే జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు, ముందటివాడు, మొదట పుట్టినవాడు నేను కన్న కుమారుడు ఎవరు తెలుసా? ఆయన యేసుక్రీస్తే అంటాడు బైబిల్లో. కనుక ఆయన ఈరోజు కొంతమంది బైబిల్ అర్థం కాక యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు, కన్యక గర్భమందు పుట్టినవాడు, ఆయన పుట్టుక ఏదో 2000 చరిత్రతో ఉంది. ఈ క్రైస్తవులకు బుర్ర లేదు, బుద్ధి లేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టినవాడు, మా యేసు ఇలాంటోడు అలాంటోడు, ఇంత చరిత్ర ఉంది అంత చరిత్ర ఉందని చెప్పుకుంటున్నారు అని బైబుల్ తెలియక, బైబుల్ అర్థం చేసుకోక, బైబుల్లో ఉన్న విషయాలు గ్రహించని కొందరు మూర్ఖులైన, అజ్ఞానులైన, అవిశ్వాసులైన కొందరు మాట్లాడుతున్నారు. ఆయనని ఎప్పుడు కన్నాడో ఆత్మగా మనం దేవుని వాక్యంలో చూడగలిగితే ప్రియులరా, ఈ జగత్తు లోకాలు పుట్టకముందే ఆయనను కన్నాను అంటున్నాడు దేవుడు. ఈ జగత్తు లోకాలను సృజించకముందే నేను కన్నాను అని చెప్తున్నాడు. ఎక్కడుంది ఆ మాట? ఎక్కడుంది బైబిల్లో? మీరు చెప్తే వినాలని అంటుంటారు కొంతమంది. మళ్ళీ వినాలి, మళ్ళీ వాక్యం చెప్తున్నప్పుడు చెప్పినటువంటి వాక్యములో అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. కనుక మళ్ళీ ఆ కుమారుణ్ణి ప్రియులరా మరి ఎప్పుడు కన్నానంటున్నాడు? జగత్తు పునాది వేయబడకముందే నేను కన్నాను. ఎక్కడుంది ఆ మాట?
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని తీస్తే అక్కడ ఏముంది? ఆది యందు వాక్యముండెను. యేసుక్రీస్తన్నా వాక్యమన్నా ఒకటే. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 1:5 చెప్పాడు కదా, నేడే నిన్ను కని ఉన్నాను, నేడే నిన్ను కని ఉన్నాను. కానీ నా దేవుడు ఎప్పుడు కన్నాడంటే ప్రియులరా, ఒకనాడు ఒక్కడిగా ఉన్న దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న ఒక్కడైన దేవుడు, మొట్టమొదట కుమారుడే యేసుక్రీస్తు వారు, జ్యేష్ఠ కుమారుడు. కుమారులందరిలో జ్యేష్ఠ కుమారుడు యేసుక్రీస్తుని. ఈయనని ఎక్కడ కన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. ఇంతకీ ఈయనని ఎలా కన్నాడో మనము ఆలోచన చేయగలిగితే ప్రియులరా, ఈయనను ఎలా కన్నాడో మనము వాక్యంలో జాగ్రత్తగా గ్రహించగలిగితే ప్రియులరా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆది యందు వాక్యముండెను. ఆది అనే బిగినింగ్, స్టార్ట్. ఆది అనేది దేవుడు ఎప్పుడైతే లెక్క కట్టాడో, ఆది అన్నటువంటి, ఆది అనగా మొదట, ప్రారంభం అన్నటువంటిది అర్థం. మొదట మొదట 0 నుంచి స్టార్ట్ అయ్యేదే ఇది. కనుక ప్రియులరా, ఇలాంటి సందర్భములో ప్రియులరా, చాలామంది వాక్యము గ్రహించినటువంటి వారిగా ఉంటూ ఈరోజు క్రైస్తవులకే దేవుని వాక్యం అర్థం కాలేదనేది చాలా విచారించదగిన విషయం. యేసుప్రభుని ఎలాగన్నాడు? యేసుప్రభుని ఎలాగన్నాడు తండ్రి అంటున్నారు బైబిల్ చదివిన వాళ్ళే. ఎలాగన్నాడు ఇక్కడ చెప్తున్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు, ఆది అనేది, ఆది అనే లోపల మనం ఎక్కడికి తీసుకోవాలి? దేవునికి ఆది అంతము లేదు. కానీ యేసుక్రీస్తు మరి ఆది అంతము లేని వానికి, ఆత్మ అయినటువంటి దేవునికి ఒకనాడు వాక్యముగా పలుకుగా, శబ్దంగా, మాటగా, దేవుని వాక్కుగా యేసుక్రీస్తుని మొట్టమొదట కన్నాడు. కనుక అలా కన్నటువంటి దేవుడు యోహాను సువార్తలో చెప్పిన విధంగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయముకు మనం వెళ్ళిపోతే 2వ వచనంలో మనం చదువుకోగలిగితే ప్రియులరా, 2వ వచనంలో ఏమంటున్నాడు? మొదటి వచనం నుండి, పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఒకనాడు ప్రవక్తలతో దేవుడు మాట్లాడిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని చెబుతూ, ఆయన అనగా కుమారుడు ఆయన, ఆ కుమారుని అనగా దేవుడు, ఆయన అంటే దేవుడు గనక ఆయన ఆ కుమారుణ్ణి మనతో చేసినటువంటి ఆ కుమారుణ్ణి సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన మొదటి వాడిగా ఆయనను ముందు మూలంగా పెట్టుకొని ఆయన ద్వారా ప్రపంచములను, సర్వలోకాలని దేవుడు నిర్మించాను, నేను సృష్టించాను. ఇప్పుడు యేసుక్రీస్తు జీవితకాలం మనం ఆయన పుట్టుక, ఆయన యొక్క ఏమంటారు, ఆయన సంవత్సరాలు ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడంటే, తండ్రి తదుపరి ఆది అనే కాలం అనేది భూమి మీద పుట్టకముందే. ఒకడు అంటున్నాడు, మొన్న క్రైస్తవులు, పాపులైన క్రైస్తవులు, మీరు యేసుక్రీస్తుది 2000 చరిత్ర, మహా అంటే 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది. మా పురాణాలు చూడండి,
లక్షల కోట్ల సంవత్సరాలు ఉన్నాయి అంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో నేను కింద కౌంటర్ పెట్టాను, వానికి ఏం పెట్టాను తెలుసా? 10,000 సంవత్సరాలే అని బైబిల్లో ఒక్క రెఫరెన్స్ చూపించగలవా అని చెప్పిన. 10,000 సంవత్సరాలు క్రీస్తు చరిత్ర లేక బైబిల్ చరిత్రని నువ్వు రెఫరెన్స్ పెట్టు అని నేను కింద కామెంట్ పెట్టి లోపల వాడు ఏమంటాడు తెలుసా? మళ్ళీ తిరిగి ఏం పెడతాడు తెలుసా? దమ్మంటే నిరూపించు నువ్వు అంటాడు. నువ్వు రెఫరెన్స్ పెట్టు, ఫస్ట్ రెఫరెన్స్ పెట్టు. కనుక ప్రియులరా, మనం ఆలోచన చేయగలిగితే బైబుల్ మీద అనేక మంది అపార్థం చేసుకుంటున్నారు. ఏదో బైబుల్ని తప్పు చేయాలనుకుంటున్నారు, క్రీస్తు చరిత్రను కూడా తప్పు చేయాలనుకుంటున్నారు. అయితే ప్రియులరా, నువ్వు రెఫరెన్స్ పెట్టలేదనుకో, మరి నువ్వు ఆల్రెడీ ఓడిపోయావని ఇదే సాక్ష్యం అని చెప్పాను. వాడు ఇంతవరకు రెఫరెన్స్ పెట్టలేదు. 10,000 సంవత్సరాలైంది బైబుల్ పుట్టాను, లేక లేకపోతే క్రైస్తవ యొక్క మూల విశ్వాస సంబంధమైన గ్రంథం పుట్టి, చరిత్ర పుట్టి అని ఒకవేళ రెఫరెన్స్ పెడితే నువ్వు గెలిచినట్టు, లేకపోతే ఓడిపోయినట్టు నువ్వు అని ఒప్పుకోక తప్పదంటే ఇంతవరకు రెఫరెన్స్ పెట్టలేదు. కనుక ప్రియులరా, అంటే బైబుల్లో హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే అర్థం కాదు. కనుక ప్రియులరా, ఇక్కడ చెప్పినట్టుగా మరి ఈ దినములో అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడినటువంటి దేవుడు ఆయనను ఏం చేశాడంట? ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును లేక ప్రతిబింబమును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన యొక్క మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించేవాడు యేసుక్రీస్తు, సృజించినవాడు తండ్రి అయిన దేవుడు. బాగేనాలి. నిర్వహిస్తున్నటువంటి వాడు అంటే సమస్తాన్ని నిర్వహించటంలో భాగస్వామిగా యేసుక్రీస్తుని తండ్రి చేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం ప్రియులరా. కనుక తన యొక్క మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించచ్చు. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు లేడు. పాపముల కొరకు ఏం చేశాడంటే ఈయన ఇంత గొప్ప నామముతో, ఆయన ఇంత గొప్ప ఆధిక్యత కలిగే యేసుక్రీస్తు ఉన్నత లోకమందు ఎంత మరి ఉన్నత లోకమందు మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడు ఉన్నత లోకమందు లేడు అని చెబుతూ మహామగుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈయన ఎక్కడ కూర్చున్నాడంట? దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడంట. దేవునికి కుమారుడుగా వచ్చిన ఈయన సమస్తాన్ని నిర్వహించుచు ఈ భూమి మీద సమస్త మానవులను పాపముల నుండి ఏం చేస్తున్నాడంట? పాపముల విషయంలో శుద్ధీకరణం, మనిషికి పట్టిన పాప మలినాన్ని శుద్ధీకరణం ఎలా తన దేహం నుండి చేసుకోవాలనో తాను ఈ భూమి మీద కన్యక గర్భములో నుండి జన్మించి ఈ భూమి మీద పాపమును ఎలా శుద్ధీకరణం చేసుకోవాలనో దేహానికి అంటకుండా ఈ భూమి మీద బ్రతికి సమాజానికి చూపించిన ఒక గొప్ప నీతివంతుడండి యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, అదే విషయాన్ని మాట్లాడుతూ ఇక్కడ మరి అలాంటి క్రీస్తుని అలా ఉండాలని దేవుడు కనగా వాక్య రూపములో కన్నాడు యేసుక్రీస్తుని. వాక్య రూపములో యేసుక్రీస్తుని కన్నాడు. ఒక మాటలు చెప్పాలంటే ఆత్మగా కన్నాడు. ఆ ఆత్మ అందుకే అంటాడు, ఆత్మని వాక్యం అని అనొచ్చా? వాక్యమును ఆత్మ అనొచ్చా? ఇది కూడా ఒక ప్రశ్ననే.
అందుకే యోహాను సువార్త 6వ అధ్యాయం 63 అంటాడు, ఏమంటాడు? నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఈ మాటలు ఏమై ఉన్నావు అనుకోండి, ఈ వాక్యం ఏమైందనుకో, ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఆత్మ అంటే వేరు, జీవం అంటే వేరు, వాక్యం అంటే వేరు, వాక్ అంటే వేరు కాదు. ఇదంతా కూడా దేవుని మాట జీవమై ఉన్నది, ఆత్మై ఉన్నది. కనుక అలాంటి ఆత్మస్వరూపిగా క్రీస్తును కూడా ఇటు వాక్యం అనుకోవచ్చు, ఇటు వాక్ అనుకోవచ్చు, దేవుని మాట అనుకోవచ్చు. కనుక ప్రియులారా, అలాంటి రీతిగా మరి కన్నాడు గనుకనే యోహన్ గారి మాటని రాస్తున్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్నటువంటి మాటను మనకు సెలవిస్తున్నాడు. గనక ప్రియులారా, మరొక మాట చదువుకొని 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఇక 2 వచనాలు చదువుకొని యోహాను గారు రాసినటువంటి సువార్త, యోహాను సువార్త చదువుకున్నాం కదా, 1:1-2 చదువుకున్నాం కదగా. ఆ యోహాను గారు రాసినటువంటి సువార్తలో ఆ 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్తున్నాడు, ఏమంటాడు? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అనగా యేసుక్రీస్తు. ఆయనన్నా, వాక్యమన్నా, యేసుక్రీస్తన్నా, క్రీస్తన్నా, అభిషిక్తుడన్నా, ఈయన దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా దేవుడు కలిగించాడంట, యేసుక్రీస్తును బట్టి. కనుక ప్రియులారా, ఇప్పుడు యేసుక్రీస్తు వయసు ఎంత? యేసుక్రీస్తు సంవత్సరాలు ఎంత? మనం ఆలోచన చేయగలిగితే ప్రియులారా, ఆయన సంవత్సరములకు లెక్కించలేదు మానవ లోకం. అది మానవునికి అర్థం కాదు. కనుక ప్రియులారా, ఈ రోజుల్లో చరిత్ర ఏదో చిన్నగా లెక్క కడుతున్నారు, బైబిల్ చరిత్ర, దేవుని చరిత్ర. కనుక ప్రియులారా, సామెతల గ్రంథంలో అదే మాట చెప్తాడు. ముగించుకుందాం. ఇక సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22కు మనం వెళ్ళిపోతే ప్రియులారా, 8వ అధ్యాయం 22లో అంటాడు, అసలు నేను ఎప్పుడు పుట్టానో, వాక్యమైన క్రీస్తు మాట్లాడుతున్నాడు, నేను ఎప్పుడు పుట్టానో అన్నటువంటిది ఆయన చెబుతూ, వాక్యమే మాట్లాడుతుంది, జ్ఞానమే మాట్లాడుతుంది. ఏమంటున్నాడు? పూర్వకాలమందు తన యొక్క సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే ఈ భూమి, నక్షత్రాలు, కొండలు, సముద్రాలు, దేవదూతలు, ఇదిగో ఈ సృష్టించక ముందే నేను అనాది కాలము మొదలుకొని, అంటే ఇంకా లెక్కలేని కాలం. అనాది కాలం అంటే లెక్కలేని కాలం, మానవుని లెక్కలకు సరిపోలేని కాలం అనాది కాలం అంటే. కనుక అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడును, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడును నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేర్ల ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ఉంటిని. భూమికి పునాదులు ఎలా వేయాలనో నిర్ణయించే నిర్ణయముల ప్లానింగ్ అంతా కూడా నేను ఆ ప్లానింగ్ వేసేటప్పుడు ఆయనతో ఉన్నాను అంటున్నాడు యేసుక్రీస్తు. తండ్రి దగ్గర ఉన్నాను, దేవుని దగ్గర. ఏంటండి ఇంత చరిత్ర, బైబిల్ చరిత్ర? బుద్ధి లేని వాడంతా కూడా బైబిల్ చరిత్ర 10,000 సంవత్సరాలు అంటున్నాడు. అనాది కాలం, అసలు మానవుడు పుట్టకముందే కొన్ని కోట్ల సంవత్సరాలు, అది మీకు లెక్కలో లేదు. అయినప్పటికీ నేను అప్పటికే ఉన్నాను
అంటున్నాడు యేసుక్రీస్తు. అప్పటికే తండ్రి దగ్గర ఉన్నాను. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే అనాది కాలం, మానవుని ఇంకా వెలుగులోకి రాని కాలములని నేనున్నాను. భూమి ఉత్పత్తి అయినది మొదలుకొని భూమికి పునాదులు వెయ్యకముందే, భూమికి పునాదులు ఎలా ఇయ్యాలనో నిర్ణయం జరిగేటప్పుడే నేను ఆయన దగ్గర ఉన్నాను, తండ్రి దగ్గర అంటున్నాడు. కనుక ప్రియులారా, అలాంటి గొప్ప క్రీస్తుని ఈయన ఎలా వచ్చాడు? ఒకనాడు ఆత్మగా దేవుడు పరలోకములో కన్నాడు. ఈయన ద్వారానే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పిన విధంగా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మనం ముందుకు వెళ్ళిపోతే టైం లేదు కనుక పిల్లరా, మళ్ళీ అలాంటి క్రీస్తు యొక్క ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే బైబుల్ అర్థం కానీ ఏమంటారు అవిశ్వాసులైన క్రైస్తవులు, తండ్రి యేసుప్రభువా తండ్రి ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది యేసుప్రభుని కూడా తండ్రి అని ప్రార్థన, తండ్రి అనే నామం పెట్టాడు కానీ వాస్తవానికి ఆయన తండ్రి కాదు. అర్థమవుతుందా? తండ్రి అనే నామము, తండ్రి అనేటువంటి నామము క్రీస్తుకున్నప్పుడు కూడా మళ్ళీ తండ్రి కాడు, యేసుక్రీస్తు కుమారుడే. కనుక ప్రియులరా, ఈరోజు కుమారులందరిలో జ్యేష్ఠుడు యేసుక్రీస్తు అని చెప్తాడు పౌలు. కనుక ప్రియులరా, అలాంటి క్రీస్తు గురించి చెప్తాడు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఎవడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ప్రకటించువాడు తప్ప ఈ లోకాన్ని ఎవడు జయించలేడు అంటాడు యోహాను గారు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ప్రకటించేవాడే ఈ లోకాన్ని జయించగలడు. యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు, యేసుక్రీస్తే క్రీస్తు అని తప్పుడు బోధలు, అపార్థమైన వాక్కులను ఎవడు చెప్పినా అనేక ఇబ్బందుల పాలవుతాడు, అనేక సిక్కులలో పడిపోతాడు. కనుక ప్రియులారా, అందుకే బైబుల్ ట్రైనింగ్ అని పెట్టుకున్నాం కదా, బైబుల్ క్లాసులను పెట్టుకున్నాం. ఈ క్లాసులు అనేక సంగతులను నేర్చుకోవటానికి ప్రియులారా ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియులారా, అలాంటి వారిగా నేర్చుకుందాం, అనేకులకు సత్యాన్ని చెప్పుదాం. దేవుడి కొద్ది వాక్యమును మీరు హృదయాల్లో ఫలింపచేసి దీవించి ఆశీర్వదించునుగాక. మంచిదండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి నాయన,